हाय हेलो गुड मॉर्निंग। वेलकम बैक टू माय चैनल। कैसे हो सब लोग? सब ठीक ठाक है। आज हम पढ़ेंगे టైం కి బారి में। ఓకే, సో ఈరోజు మనం టైం చెప్పడం ఎలా అనేది నేర్చుకుందాం. లాస్ట్ క్లాస్లో మీ అందరికీ నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. సో దాన్ని బట్టి మనం టైంని ఈజీగా చెప్పవచ్చు. సో అది ఎలా అనేది ఇప్పుడు చూడండి ఒకసారి. మీకు ఇక్కడ కొన్ని వాచెస్ టైప్లో డ్రా చేశాను అర్థం కావడానికి అని చెప్పేసి. యాక్చువల్గా డైరెక్ట్గా రాసినా సరిపోతుంది, బట్ మీకు కూడా ఒక ఐడెంటిఫికేషన్ తెలుస్తుందని చెప్పేసి ఇలా చేసి చెప్తున్నానండి. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకి ఇదేంటి అంటే మనకి ఫస్ట్ ఇక్కడ టైం ఎంత అయింది. ఇక్కడ యాక్చువల్గా 3 o'clock అయింది కదండి. దీన్ని ఇప్పుడు మనం ఎలా చెప్తాం? 3 o'clock. యాక్చువల్గా మీకు హిందీలో ఏం చెప్పానండి? 3ని ఏమంటాం? టైంని యాక్చువల్గా మనం బజే అని చూపిస్తాము. 3ని ఏమంటాం మనం? తీన్. తీన్ కదండి. సో 3 బజే అంటే టైం ఎంత అయినట్టు? 3 బజే. ఇక్కడ చూడండి 3:30 అయింది. మనకి 3:30కి ఎలా చెప్పాలని చెప్పాను మీకు లాస్ట్ నెంబర్స్లో. 3:30, 4:30, 5:30, 6:30 అంటే 3:30, 4:30, 5:30, 6:30 అనేసి. అంటే ఇక్కడ 3:30 అంతా ఎంత అండి? 3:30. నెక్స్ట్ 1:30. బట్ మీకు 30కి వచ్చినప్పుడు 4:30, 5:30, 3:30కి వచ్చినప్పుడు 3:30, 4:30 అన్నాను. బట్ ఇక్కడ మనకు వచ్చేటప్పుడు 1:30, 2:30కి మీకు స్పెషల్గా వేరే నేమ్స్ చెప్పండి. ఈ రెండింటిని కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలని కూడా. 1:30ని ఏమంటారండి మీకు? డేడ్. 1:30ని ఏమంటాం మనం? డేడ్. డేడ్ బజే. సో 2:30ని ఏమంటామండి మనం? దాయ్. 2:30ని ఏమంటాం? దాయి. ढाई बजे. 1:30 बजे, 2:30 बजे. ఓకే, నెక్స్ట్ 2:15. 15 ఏమంటామంటే మనకి ఇక్కడ మీకు అక్కడ నెంబర్స్లో చెప్పాను కదా. ఇక్కడ నెంబర్స్లో దీన్ని ట్రాన్స్లేట్ చేసుకున్నట్లయితే 1.5 కదా. ఇది నెక్స్ట్ 2.5 కదా. ఇది 2.5 అవుతుంది. నెక్స్ట్ మనకు నెంబర్లో దీన్ని ట్రాన్స్లేట్ చేసుకున్నట్లయితే ఇది 2 1/4 అవుతుంది. 1/4ని మనం ఏమనుకున్నామండి? పావు. పావు అంటే ఏమవుతుంది? సవా. సవా ముందు ఏం చెప్పాలని చెప్పాను మీకు? నెంబర్ వస్తుంది కదా. సో నెంబర్ తర్వాత వస్తుంది, సవా అనేది ముందుకు వస్తుంది. అంటే సవా దో. సవా దో బజే. సవా దో బజే అంటే 2:15. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3:45. 3:45 అంటే ఎంత మనకి? 3 × 3/4 కదా. అంటే ఒక పావు కంప్లీట్ అయితే మనకి అది 4 o'clock అయిపోతుంది. అంటే దీన్ని మనం ఎలా చెప్పాలనుకున్నాం హిందీలో మనకి? సో దీనికి నెక్స్ట్ నెంబర్ వస్తుంది. దీని నెక్స్ట్ నెంబర్ అంటే 4 అవుతుంది. దీన్ని ముందెలా రాయాలి మనం? పౌనే. పౌనే 4. పౌనే 4 బజే అంటే పావు తక్కువ 4 అంటే పౌనే 4 బజే. సో ఇది మీకు టైంని తెలుసుకోవడం కోసం. ఇన్ కేస్ మీకు ఇక్కడ రైట్ చేస్తున్నాను చూడండి. ఒకవేళ మనకి 4:30 అయిందని ఇక్కడ 3:30 కదా. సో 3 × 1.5 కదా. ఇలా కాకుండా మీకు 4:30 అయింది అనుకోండి టైము. ఫర్ ఎగ్జాంపుల్ 4:30 అయితే ఎంత అవుతుంది అప్పుడు మనకి? 4:30. 4:30 బజే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 3:45 అయింది. ఇలా కాకుండా 4:45 అయింది అనుకుందాం టైము. అప్పుడు ఎలా రైట్ చేస్తామండి మనం? పౌనే. అప్పుడు ఎలా రైట్ చేస్తాం మనం? పౌనే. ఈ 4 తర్వాత వచ్చేది 5. పౌనే 5 బజే. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ 2:15 వచ్చింది. 2:15 కాకుండా మనకి 3:15 వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 3:15 టైం అవుతుంది. అప్పుడు ఏం చేస్తామండి? సవా 3. సవా 3 బజే. ఓకే, అర్థమైందండి. అంటే ఏంటి అంటే ఇవే సేమ్ నెంబర్స్ మనకి 1 to 12 వరకు. 12 వరకు వచ్చినా లేదా రైల్వే టైమింగ్ 24 వరకు వచ్చినా కూడా సేమ్ యాజ్ యూజువల్ ఇదేనండి. ఆల్రెడీ మీకు 24 వరకు వచ్చినా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని అయితే ఏం లేదు. 20 నెంబర్స్ ఆల్రెడీ ముందు చెప్పాను కాబట్టి అవే నెంబర్స్ని మీరు ఇలా ఇప్పుడు నీకు నేను ఇలా ఇచ్చిన హింట్స్తో
రిమైనింగ్ నెంబర్స్ని యూజ్ చేసుకొని మీరు టైమ్స్ ఒక దగ్గర రైట్ చేసుకున్నట్టయితే కంప్లీట్గా టైమింగ్ అంతా కూడా మీ దగ్గర ఒకే దగ్గర ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి మీకు ఒక 3 to 4 days ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తే తర్వాత ఆటోమేటిక్గా మీరు టైం అనేది మీకు మీరుగా చెప్పగలుగుతారనమాట. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్? ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. బాయ్.